Yeah. All right, everyone. Yeah, come back on time. 2 o'clock we leave because the weather no good. మనం యాక్టివిటీ పాసెస్ అనేది ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకుంటే బెటరు. ఇక్కడ ఆఫ్‌లైన్ పాసెస్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. ఒక్కొక్కసారి దొరక్కపోవచ్చు. మనం యాక్టివిటీ పాసెస్ ఆన్‌లైన్‌లోనే పర్చేజ్ చేసాము. పాసెస్ పర్చేజ్ చేసిన తర్వాత ఒక క్యూఆర్ కోడ్ మెయిల్‌కి వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి పాసెస్ అనేవి డిస్పాచ్ అవుతాయి. మనకి స్నో జాకెట్స్, స్నో షూస్, స్కీయింగ్ ఎక్విప్‌మెంట్ అవన్నీ ఇక్కడ గూడా రెంట్‌కి దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఇది గూడా మనం ఆన్‌లైన్‌లో ముందు బుక్ చేసుకోవాల్సుంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ ఆఫ్‌లైన్‌లో దొరకటం చాలా కష్టము. ఇది థ్రెడ్‌బులో ప్రైవేట్ పాయింట్ అనమాట. ఇక్కడ కావాలంటే మనం కొంత ప్లేస్‌ని ప్రైవేట్‌గా గూడా బుక్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ నా స్కీయింగ్ క్లాస్ స్టూడెంట్స్. ఇక్కడ నా దగ్గర నేర్చుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవటానికి వస్తుంటారు. వీటిని చైర్ లిఫ్ట్స్ అంటారు. వీటి నుంచి మౌంటైన్ టాప్‌కి వెళ్ళి అక్కడి నుంచి స్కీయింగ్ చేసుకొని మళ్ళీ డౌన్ వస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బై బస్ కానీ, బై వాక్ కానీ మన యాక్టివిటీస్ జరిగే ప్లేస్‌కెళ్ళాలి. బై వాక్ 15-20 మినిట్స్ పడుతుంది. మనకి ఇక్కడ నుంచి ఫ్రీ షటిల్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆపోజిట్‌లోనే మన యాక్టివిటీస్ జరిగే ప్లేస్ ఉంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3-4 మినిట్స్ వాకబుల్.
ఇక్కడ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న పాసెస్ అనేవి ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో పాసెస్ కనుక పర్చేజ్ చేయకపోతే మనం ఇక్కడ ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆఫ్లైన్లో పాసెస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ప్రెజెంట్. సో మనం పాసెస్ అనేవి ముందే బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి జస్ట్ రైట్ సైడ్లోనే మనకి గండోలా ఆల్పైన్ కోస్టర్ రైడ్స్ ఉన్నాయన్నమాట. ఫుల్ కంటిన్యూస్ డ్రిజిలింగ్ వల్ల మనకి వ్యూ అనేది సరిగ్గా లేదు. కొద్దిగా మనకి క్లైమేట్ సహకరిస్తుందని చూడాలి అట్లీస్ట్ రిటర్న్‌లో. ఇప్పుడు మనం హాఫ్ వే రీచ్ అయ్యాము. స్కీయింగ్ చేసే పీపుల్ ఇక్కడ దిగిపోతారు. బట్ మనం ఇంకొక హాఫ్ జర్నీ కంటిన్యూ చేయాలి. క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడే మంచు వర్షం కూడా స్టార్ట్ అయింది.
లంచ్ కోసం స్పెషల్‌గా జీడిపప్పు ఎక్కువ వేసి మరీ లెమన్ రైస్ చేశా. కొంచెం లెమన్ రైస్ చేజారి కింద పడింది. అది తినటానికి కాకొచ్చింది. ఎందుకో తెలీదు కొద్దిగా హ్యాపీగా అనిపించింది.